నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. నమస్తే ఫ్రెండ్స్, ఇది LG 26 మోడల్ నెంబరు 26LH20R మోడల్ నెంబరు LCD. దీని కంప్లైంట్ ఒకసారి చూద్దాం. ఇదో ఫ్రెండ్స్ సెట్ LCD. ఇది అయితే దీనికి ఒకసారి పవర్ ప్లగ్ పెట్టి దీని కంప్లైంట్ చూద్దాం ఫ్రెండ్స్. పవర్ పెట్టండి ఫ్రెండ్స్. ఆన్ అయింది, టీవీ ఆగిపోయింది. ఆన్ అయింది, ఆగిపోయింది వెంటనే. అయితే షర్ట్ మొత్తం ఆగిపోయిందా లేకపోతే ఓన్లీ బ్యాక్ లైట్ ఆగిపోయిందా, ఇన్వర్టర్ సెక్షన్ ఆగిపోయిందా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్యానల్ వోల్టేజ్ చూస్తున్నాను. సారీ, ప్యానల్ వోల్టేజ్ 12 volts వస్తుంది. అంటే షర్ట్ మొత్తం ఆగిపోలేదు, ఓన్లీ బ్యాక్ లైట్స్ ఆగిపోయింది. మళ్ళీ ఒకసారి ప్లగ్ తీసి పెడదాం. ప్లగ్ తీసి పెట్టాను. ఇండికేటర్ ఆన్ అయింది. అక్కడ ఇన్వర్టర్ బోర్డు మీద ఇండికేటర్ ఇస్తాడు. దీనికి ఇండికేటర్ ఆన్ అయింది, ఆగిపోయింది. అంటే ఇన్వర్టర్ బోర్డులోనే కంప్లైంట్ ఉంది. ప్రొటెక్షన్లోకి వెళ్ళిపోతుంది. ఈ బోర్డులో ఐసీలో ప్రొటెక్షన్లోకి వెళ్ళిపోతుంది. ప్రొటెక్షన్ ఎలా తీయాలి, ప్రొటెక్షన్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మోడల్స్లో ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి. ఇలాగా ఏది ఇలా బ్యాక్ లైట్ వెలిగి జిగ్బండ్ వెలిగి ఆగిపోవడం, ఇలా LCD టైప్లో. ఇది తెలుసుకుందాం ఒకసారి. ఓపెన్ చేశాను. ఇది ఐసీ నెంబర్ ఎంత, ఈ ప్రొటెక్షన్ పిన్ ఎన్నో పిన్, ఇవన్నీ చూడాలంటే మైక్రోస్కోప్ మీదకి వెళ్ళిపోతే మనకు క్లియర్గా కనిపిస్తాయి. మైక్రోస్కోప్ మీద చూద్దాం ఫ్రెండ్స్. బ్యాక్ లైట్ టేబుల్ టీవీలో కనిపిస్తుంది. మైక్రోస్కోప్ మీద చూద్దాం. ఐసీ నెంబర్ ఏంటి సంగతి, ఇవన్నీ కూడా ఒకసారి స్టాండ్ మీద సెట్ చేస్తాను. మొబైల్ కెమెరా ఇది LG 26లో రేర్గా వచ్చి కంప్లైంట్. ఇది ఐసీ నెంబర్ చూద్దాం. ఐసీ నెంబర్ LGBD 9219FV. ఇందులో ప్రొటెక్షన్ పిన్ ఏ పిన్ వచ్చింది, ప్రొటెక్షన్ కంప్లైంట్ అయినా లేదా వేరే కంప్లైంట్ ఏమైనా ఉందా, ప్రొటెక్షన్ ఎలా ఓపెన్ చేయాలి, ప్రొటెక్షన్కి ఏ ఓమ్స్ రిజిస్టర్ కానీ డయోడ్ కానీ దేనికి కనెక్ట్ చేస్తే దీని ప్రొటెక్షన్ పోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఛానల్ అయితే వీడియోలు తీయలేదు, మళ్ళీ తీస్తాను. అప్లోడ్ చేయలేదు, తీసిన వీడియోలు చాలా ఉన్నాయి కానీ అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు ఈ కంప్లైంట్ ఈ ఐసీకి ఏదైతే ఈ నెంబరు, ఇది నెంబరు LGBD
LG BD 9219FA. దీనికి 22 పిన్ నుంచి 22 నుంచి 10K రిజిస్టర్ మనం గ్రౌండ్ చేయాలి. దీనికి ఇది 22 పిన్ ఎక్కడుందో చూద్దాం. ఇక్కడ ఇది ఐసీకి ఇది స్టార్టింగ్ పాయింట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. ఇది 22 పిన్. ఇది ఈ 2 పిన్ 22 పిన్. ఇది 22 పిన్ ట్రాక్ లైట్ సైడ్లో కింద నుంచి ఉన్నాయి. అది భద్రంగా చెక్ చేద్దాం. ఇది 22 పిన్. ఇది డైరెక్ట్ చూపిస్తుంది. 22 పిన్ ఇక్కడికి డైరెక్ట్ చూపిస్తుంది. ఇది గ్రౌండ్ కూడా సార్ చూద్దాం. ఇది గ్రౌండ్ చూపిస్తుంది. అంటే ఈ పిఎఫ్కి అటు ఇటు 10K రిజిస్టర్ చేస్తే ప్రొటెక్షన్ సరిపోద్ది. 10K రిజిస్టర్ వేద్దాం. ఈ 10K రిజిస్టర్ ఇది ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రొటెక్షన్ వేసేది దీనికి ఐసీకి 22 పిన్ నుంచి 10K రిజిస్టర్ గ్రౌండ్ చేశాను. దీనికి ఎర్త్ అవ్వకుండా అంటే ఈ ట్రాక్స్ దేనికి తాగకుండా దీని కింద చిన్న ప్రొటెక్షన్కి ఏదైనా ఫిల్ము లాంటిది పెడదాం. పేపర్ కానీ ఇది ఇప్పుడు చెట్టు మీద ఎక్కించి చూద్దాం సరిపోయిందా లేకపోతే ఇంకా ఏమైనా కంప్లైంట్ ఉందా అన్నది. ఫ్రెండ్స్ బోర్డు ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ ఇండికేటర్ వెలుగుతుంది కదా, చూద్దాం. ఇండికేటర్ వెలిగింది, బ్యాక్ లైట్ కూడా వెలిగింది. అయితే మళ్ళీ కూడా బ్యాక్ లైట్ ప్రొటెక్షన్లోకి వెళ్ళిపోయింది. ఇది బ్యాక్ లైట్ లైట్గా డిమ్ వెలుగుతుంది. మరి ఎదురు ఎలా ఉందో చూద్దాం. బ్యాక్ లైట్ ప్రొటెక్షన్లోకి అయితే వెళ్ళలేదు, నో సిగ్నల్ కనిపిస్తుంది. ఒకసారి పిక్చర్ పెట్టి చూద్దాం. సరిపోయింది పిక్చర్, అంటే టీవీ రివర్స్లో పెట్టాను అందుకు అలా కనిపిస్తుంది. పిక్చర్ సరిపోయింది. అంటే
BD9219 ఐసీకి 22 పిన్ నుంచి గ్రౌండ్కి 10K రీచ్తో గ్రౌండ్ చేస్తే ఇది ప్రొటెక్షన్ పోతుంది. ఈసారి పిక్చర్ అంతా ఓకే, సరిపోయింది సెట్. మనం కస్టమర్కి ఇచ్చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఐసీ డేటా కూడా నేను ఇన్స్టాల్ చేస్తానండి. ఐసీ డేటా కూడా పెడతాను, ఒకసారి గమనించండి. సెట్ అంతా ఓకే, సరిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.